మీకు ఇక్కడ కనిపిస్తుంది నడక మార్గం బోర్డు. ఇక్కడ నుంచి స్టార్టింగ్, ఇక్కడి నుంచి మొదలెట్టాలి. ఇంకా కనపడుతుంది కదా గోపురం. మేము స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. నాకు తెలిసి 3500 మెట్లు ఎన్నో, ఇంకా పైగా కూడా ఉండొచ్చు. ప్రయాణం మొదలుపెట్టి ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం. కానీ జర్నీ ఎక్సైటింగ్గా ఉంది, బాగుంది. ఎంట్రన్స్లోనే చిన్న చిన్న దేవుళ్ళు, అలాగే విష్ణుమూర్తి 9 అవతారాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. జనాలు అయితే చాలా జనం ఉన్నారు. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ అందరూ. మేము కొంచెం లేట్గానే బయలుదేరాం భోజన టైంకి వెళ్ళేలాగా. ఎంట్రన్స్ శిఖరం కనపడుతుంది కదా, ఇది ఎంట్రన్స్. ఆలిపిరి నడక మార్గం. ఇక్కడ మత్స్య అవతారం స్వామి మత్స్య అవతారం ఉన్న విగ్రహం ఉన్నది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. దగ్గర నుంచి చేస్తున్నాను. దాదాపు ఇది స్వామివారి ఫస్ట్ అవతారం, మత్స్య అవతారం. ఒక ఎంట్రన్స్లో కనిపించిన విగ్రహం ఇది. ఇక్కడ నుంచి ఆయన అన్ని అవతారాల విగ్రహాలు 1 by 1 ఒక్కొక్క చోట ఉంటుంది. చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ రాత్రి ఫుల్గా వాన పట్టడం వల్ల బాగా తడిసిపోయినది. ఇంకా మేము కూడా నైట్ ఆగిపోయాం, అందుకే చాలా దారుణంగా వాన పడుతుంది రాత్రి, అందుకనే ఆగిపోయాం. మళ్ళీ మార్నింగ్ బయలుదేరాం అనమాట. వెళ్ళేదారిలో మత్స్య అవతారం చూసాం కదా, దాని తర్వాత రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంది. అది దగ్గర కొండని చెక్కింది. ఇది చాలా బాగుంది. ఆంజనేయ స్వామి దగ్గర చూపించు. నేను చాలా చోట్ల ఇలాంటి విగ్రహాలు చూసాను అనమాట. సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూస్తున్నాను. ఇదివరకే చూసేవాడిని, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాను. తదుపరిగా మీకు పైకి వెళ్ళి కొలితే ఏమున్నాయో చూపిస్తాను. మిడిల్ మార్గం చూశారు కదా, మీకు ఇంకా ఎంట్రన్స్లో ఉందని చెప్పాలంటే. ఇది వెంకటబాబుకి మొక్కు అనుకుంటా. మా ఫ్యామిలీ మొత్తం కూడా శంఖం ఊదుకుంటూ వెంకటబాబుని స్మరిస్తూ ముందుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా ఎదురా వాళ్ళు దీపాన్ని, అఖండ దీపాన్ని తీసుకుని ముందుకెళ్తున్నారు. వన్ సెకండ్. పైకి కనిపిస్తుంది కదా, ఇదే మెట్ల మార్గం. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. వెళ్ళేదారిలో అన్ని వీడియోలు పెడతాను మీకు ఖచ్చితంగా. ఇక్కడ కనబడుతుంది చూసారా జింక, ఈ ఎంట్రన్స్ లోనే కనిపించింది. అదృష్టం మాకు నిజంగాను. కొంచెం దూరం వెళ్తే కానీ కనిపించాయి, మాకు ఎంట్రన్స్ లోనే కనిపించింది. చాలా బాగుంది. మాకు ప్రీతికరమైనటువంటి వినాయకుడు ఇక్కడ చిన్న విగ్రహం పెట్టారు, చాలా బాగున్నది. మా ఆవిడ దండం పెట్టుకుంటుంది, నేను కూడా దండం పెట్టుకోవాలి. ఆయనే ఎంట్రన్స్కు మత్స్య అవతారం తర్వాత ఆంజనేయ స్వామిని చూశాక ఈ వినాయకుడు. ఎదురెదురు ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి, కనబడుతుంది కదా మా ఆవిడ. మీకు ఇక్కడ కనబడుతున్న రెండో అవతారం వచ్చి కూర్మ అవతారం. ఇక్కడ ఒక కర్పూరం వెలిగిస్తున్నాం. మీకు విగ్రహాన్ని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. కూర్మ అవతారం స్వామివారు. ఇక్కడ వెళ్ళే మార్గంలో అన్నీ కూడా ఆయన అవతారాలు అన్నీ కూడా కనిపిస్తాయి ఖచ్చితంగాను. బాగుంటుంది. ఇక్కడ కనబడుతున్న విగ్రహం విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి వరాహ అవతారం.
ఇక్కడ ఒక కర్పూరం వెలిగిస్తున్నాం. విగ్రహం చాలా బాగుంది. జనం అయితే చాలా ఉన్నారండి నిజంగాను. ఏదో అన్సీజన్ అనుకున్నాను కానీ చాలా జనం ఉన్నారు ఇక్కడ, మామూలుగా లేరు. వెళ్ళి కొలిది జనమే, వచ్చేవాళ్ళు వస్తానే ఉంటున్నారు. మీకు అమ్మ మోకాల పర్వతం అనుకున్నాను కానీ దానికంటే ముందు కూడా చాలా గట్టిగా ఉందబ్బా. అయ్యి బాబా ఎక్కలేకపోతున్నాం, ఆయాసం వచ్చేస్తుంది. మా వాళ్ళకి ఆవట్లేదు స్వామి, ఆగి ఆగి 10 మెట్లకి ఎక్కాల్సి వస్తుంది, అంతలా ఉంది. మీరు చూస్తున్నారుగా ఎంత బాలుగా ఉందో. మా ఆవిడ 10 మెట్లు ఎక్కి ఇంకెక్కలేక ఒక చాట ఆగిపోయింది. నాకైతే అసలు ఓపిక లేదబ్బా, చాలా చాలా ఘోరంగా ఉంది. అదంతా ఎక్కాలంట. పోయమ్మ సగం దూరం కూడా రాలేదు మేము, ఇంకా 900 మెట్లు ఎక్కామేమో. ఇప్పటికే ఆయాసం వచ్చేస్తుంది. తర్వాతి అవతారాల్లో లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ కూడా ఒక కర్పూరం వెలిగిస్తున్నాం. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. విగ్రహం ఎత్తు 8 అడుగుల నుంచి ఉంటుందండి, 8 అడుగులు ఉంటుంది ఖచ్చితంగాను. అంత బాగా చెక్కారు. మనం చూడటానికి ఏదో కొంచెం చిన్నదిగా అంటుంది కానీ కర్పూరం మా ఆవిడ వెలిగించేస్తుంది. నేను తర్వాత దండం పెట్టుకుంటున్నా. ఎలా కష్టపడి 1300 మెట్లు ఎక్కాం. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలెడుతున్నాం. వెళ్ళేదారంతా మోకాల పర్వతాలాగా ఉందని స్వామి. ఎక్కుతుంటే ఆయాసం అవుతుంది కానీ ఇంకా ఎక్కాలనిపిస్తుంది, అంతలా ఉంది నిజంగా. గోవింద 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 గోవింద. మీకు ఇక్కడ కనపడుతున్న అవతారాల్లో వామన అవతారం ఒకటి. ఇక్కడ కూడా మేము కర్పూరం వెలిగిస్తున్నాం. చిన్న విగ్రహం ఇది, ఒక 5 అడుగుల విగ్రహం. చూస్తున్నారు కదా, దగ్గరికి చూపిస్తాను. బాగుంది కానీ వెనకాల లైటింగ్ వల్ల మీకు అంత క్లారిటీ రావట్లేదు. మొత్తం ఫోకస్ అంతా లైటింగ్ పైన పడిపోతుంది. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఆ లంబాడి ఆవిడ పెద్ద ఆవిడ కూడా చూడండి ఎంత స్పీడ్గా ఎక్కుతున్నారు నిజంగా. ఇక్కడే చిన్న వినాయకుడి విగ్రహం ఉందనుకుంటా. ఈ చిన్న విగ్రహం ఒకటి ఉన్నది, ఏం దేవుడు అని తెలియదు కానీ మెట్లెక్కే ప్రతి దారిలోనే ఏదో గుడి ఉన్నది చూడటానికి. సుమారుగా 2000 మెట్లు ఎక్కుంటామండి. ఇక్కడికి గాలిగోపురం వచ్చింది, గాలిగోపురం చూపిస్తున్నాను చూడండి. తిరునామం ఉంది, వెంకటేశ్వర స్వామిది శంకు చక్రం కూడా పెట్టారు ఇక్కడ. లైటింగ్ నైట్ టైం లైటింగ్ కోసం ఇది చాలా దూరం కనబడుతుంది అనుకుంటా. గాలిగోపురం దాటగానే కోదండరామ స్వామి గుడి వచ్చింది. చూస్తున్నారు కదా, లోపల అలంకరణ చాలా బాగుంది. ఎదురుగుండా వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మీరు ఇక్కడ చూస్తుంది పరశురామ అవతారం. ఇది కూడా చాలా బాగుంది. ఒక్క వామనావతారం విగ్రహం తప్పితే సైజులో మిగిలినవన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలుగానే ఉన్నాయి. ఇక్కడ కూడా కర్పూరం వెలిగిస్తున్నాం. ప్రతి అవతారం కూడా ఒక కర్పూరం వెలిగించాలనుకున్నాం, వెలిగిస్తున్నాం. దగ్గరికి చూపిస్తాను చూడండి, మీకు బాగా దగ్గరికి తీసుకెళ్తున్నాను.
నిన్న వాన వల్ల చాలా రభస కింద ఉంది కానీ చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పరశురామ అవతారం దాటేగా చూశారు కదా, ఇది పూర్వం అయితే ఫస్ట్ కింద మెట్ల కాడి కూడా ఇదే ఇలాగే ఉండేది. పైన మనకి నడిచేదారిలో షెడ్ అన్నీ కూడా వెళ్ళేదారిలో చూపెడతాను చూడండి, బాగుంది. తర్వాత ఆల్టరేషన్ చేసినట్టున్నారు పైన. ఇక్కడ కూడా ఒకవైపు షాపులు అన్నీ చూస్తున్నారు కదా, అన్నీ తినుబండారు అండి. తీసుకోవచ్చు కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, బాగా ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి మేము కిందే కొన్ని రకాలు తీసుకున్నాం. ఇది బాగుంది కదా వ్యూ మీకు వెళ్ళడానికి. ఎలాగో కష్టపడి 2200 మెట్లు ఎక్కేసామండి. ఇంకా 1350 మెట్లు ఉన్నాయి. మేము మార్నింగ్ నుంచి తిరగడం వాచ్లో చూపెడతాను చూడండి, ఏమంటలేదు అక్కడ. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం చూశారు కదా. మేము మార్నింగ్ నుంచి 7 నుంచి తిరుగుతున్నాం. ఎన్ని స్టెప్స్ వేసామో చూడండి, 7994 స్టెప్స్ వేసాం. కనబడుతుంది కదా మీకు రైట్ సైడ్. సో ఈ మెట్లు కాకుండా మేము అన్ని అడుగులు తిరిగామన్నమాట. ఎట్టకేళ్ళకి వెళ్ళేదారిలో ఒక చోట ఆగి తినడానికి ఆకలేస్తే బొప్పాయి అండ్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం. మామిడికాయ ముక్కలు స్పైసీ బొప్పాయి బాగుంది, తీగా ఉంది. ఒక ముక్క టేస్ట్ చేశాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది శ్రీరాముడు అవతారం, విష్ణుమూర్తి శ్రీరాముడు అవతారం ఎత్తిన విగ్రహం. ఇది కూడా చాలా బాగుంది శ్రీరాముడు. ఇక్కడ కూడా ఒక కర్పూరం. తర్వాత విగ్రహం, తర్వాత అవతారం బలరాముడు. విగ్రహం దగ్గరికి తీసుకెళ్తాను చూడండి. ఇంతకుముందే విగ్రహం బాగానే ఉన్నది. ఇంతకుముందే 2 ఆడవాళ్ళు వచ్చారు, పసుపు కుంకుమ ఆగు ఆయనకి ముఖం మీద కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. మామూలుగా కాదు, కొంతమంది భలే పనులు చేస్తూ ఉంటారులేండి, మామూలుగా ఉండదు. నాకు చాలా ఆయాసం వచ్చేస్తుంది నడిచి మెట్లెక్కలేక, అందుకే కొంచెం ఆయాసంగా ఉంది. చుట్టూ లొకేషన్ బాగుంది, చాలా బాగుంది. కొండలు కదా, చూడటానికి భలే ఉంది. ఇప్పుడు చూస్తుంది శ్రీకృష్ణుడు అవతారం. ఇది చాలా పెద్ద విగ్రహం, అన్నిటికంటే పెద్ద విగ్రహం, బాగా పెద్దది. కనబడుతుంది కదా, బాగుంది కదా. ఇక్కడ కూడా ఒక కర్పూరం వెలిగిస్తాం. బాగున్నాడు శ్రీకృష్ణుడు, కింద రాసున్నాడు చూడండి. తిరుమలలో పెద్ద దుక్కు వచ్చింది, కనబడుతుంది కదా, చాలా పెద్దది. నేను ఇప్పుడే చూశాను, ఎవరో చూపించని సడన్గా. బాగుంది. ఎలాగ వేసామంటే పారిపోద్ది. అది బిస్కెట్లు వేస్తున్నారు కానీ పారిపోతుందని భయం వేస్తుంది. ఇలాగే చెట్టు తింటదేమో చూద్దామండి. బాగుంది కదా దుక్కిది, చాలా పెద్దది, చాలా పెద్దది. దగ్గరికి రానివ్వదండి. ఇక్కడ చూస్తున్న విగ్రహం కల్కి అవతారం, కల్కి దేవుడు. సేమ్ వరాహి దేవుడిలాగే ఉన్నారు.
దగ్గరికి తీసుకెళ్ళి చూపెడతాను చూడండి. ఇక్కడ కూడా ఒక ద్వీపం వెలిగిస్తుంది. రామ మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చాక మరి అదే మరి మనం గరుడాద్రిలో మొదలుపెట్టి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 7వ మైల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇంకో 2 స్టాపింగ్లు ఉన్నాయి. మనం ఇంకా ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇటువైపు చూపిస్తాను, మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్తాను. ఆంజనేయ స్వామి చూసారా, చాలా పెద్దది. ఇక్కడైతే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. గుడి అయితే ఖాళీ లేదు. చాలామంది గంటలు తాళాలు ఇవన్నీ కట్టారు. అది దేనికని నాకు తెలియట్లేదు, కానీ చాలా ఉన్నాయి. షాపే పెట్టుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. భక్తులు దేనికి కట్టారన్నది తెలియాలి. ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ జ్యోతి 60 రూపాయలంట. జ్యోతి వెలిగిస్తున్నారు. ఇక్కడ వెలిగించి మొక్కుకుంటారు ఆంజనేయ స్వామిని. కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం. దాంతో ఇక్కడ చాలామంది వెలిగిస్తున్నారు. కనబడుతుంది కదా ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఒక 20 అడుగుల పైనే ఉంటుంది అనుకుంటా. చాలా పెద్దది, చాలా ఉంది. మీకు కనుక గుళ్ళో గంటలు ఎందుకు కాడుతున్నారో ఎవరికైనా తెలిస్తే, తిరుమల వచ్చిన వాళ్ళు కనుక నన్ను లైక్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ పక్కన ఉన్నది కదా, ఈయన ఒక్కడే షాప్ ఉన్నది. ఈ పక్కన వచ్చి ఇంకా దారాలు ఇవన్నీ అమ్ముతున్నారు. జనాలు అయితే ఫుల్గా వెళ్తున్నారు గుడికి. మా ఆవిడ ఏదో జ్యోతి వెలిగిస్తుంది, అయితే ఆర్తకర్పూరం వెలిగిస్తాను అంటుంది. భక్తులు ఫుల్గా ఉన్నారండి. వచ్చేవాళ్ళు ఎక్కేవాళ్ళు అందరూ కూడా ఇలా వచ్చి గుడి దర్శనం చేసుకుని తర్వాతే పైకి వెళ్తున్నారు. తీస్తాను. ఈ ద్వీపాల కాడ నుంచి గుళ్ళోకి వెళ్తున్నాం. అక్కడ ఏంటో చూద్దామండి. గుడి లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు వరకు. స్వామివారు చాలా చిన్న విగ్రహం, చాలా చిన్న విగ్రహం. కానీ చుట్టూ మాత్రం గంటలు అయితే చాలా ఉన్నాయి. 1-2 కాదు, లెక్కలేదు, అన్ని గంటలు ఉన్నాయి. అలాగే తాళాలు కనబడుతున్నాయి కదా. ఇది దేనికి కడుతున్నారో అయితే నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని గురించి నేను తెలుసుకోవాలనుకున్నా. లెక్కలేనని ఉన్నాయి. మోకాల పర్వతం దగ్గరికి వచ్చేకాడికి మనకి కొండలు కనిపిస్తాయి. కొండలు చూసారు కదా, ఇక్కడ నుంచి చాలా అందంగా ఉన్నాయండి. లొకేషన్ అయితే అద్దర కొట్టేసింది. ఇది చాలామంది తెలిసిన విషయమే, కానీ నేను కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది ఆ కొండలో. అది ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ అన్న చూసి వెళ్ళాలన్నంత ఇదిగా ఉంది. కొండలో చాలా బాగుంది సీనరీ అయితే. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నాం. మా ఆవిడ అలసిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది. నేను రాలేను బాబోయని. అక్కడ టవర్ ఫ్యాన్లు కనపడుతున్నాయి చూసారా. కొంచెం ముందుకెళ్తే టవర్ ఫ్యాన్లు కనపడతాయి. రండి.
మోకాల పర్వతం దగ్గరికి వెళ్తున్నాగా లైవ్ చూపెడతా. జనాలు ఒక్కొక్కరిగా భోజనాల టైం అయింది, స్లోగా వస్తున్నారనమాట. ఎక్కడ పడితే ఎక్కడ ఆగి, మేము కూడా ఎక్కడ ఆగాలని అనుకుంటున్నాం భోజనానికి. ఎక్కడ ఆగుతామో తెలీదు. మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడి నుంచి అంతా రచ్చరచ్చే అని చూస్తున్నారు కదా, వెహికల్స్ వస్తున్నాయి. మాకు కాలినడక ఇక్కడ నుంచి కొంచెం మోకాల పర్వతం దాకా కాలినడకే, తర్వాత అంతా కూడా మీకు మెట్లే. అలాగే వెళ్ళే దారంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. టవర్ ఫ్యాన్లు అన్నాను కదా, దూరంగా కనబడుతున్నాయి మీకు. అదిగో అక్కడ టవర్ ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి చూసారా. లొకేషన్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది, వీడియో కంటే ఇంకా బాగుందన్నమాట. ఇదంతా చూస్తే చాలా పెద్ద లోయలాగా ఉంది. మేము చాలా కొండలు దాటుకొచ్చాం. కొండ మీద కోతులే ఎలాగ చూస్తుంది చూడండి. జూలో కోతులు ఉంటాయి చూసారా, అలా మావిడి. ఇవన్నీ ఇక్కడ బాగున్నాయి, అక్కడ బాగున్నాయి, అక్కడ ఉందా ఇక్కడ ఉందా అంటుంది. లొకేషన్ అయితే అదరగొట్టేసిందండి నిజంగాను. వెళ్ళే దారి అంతా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు కనిపించే దూరంలో వెహికల్స్ వచ్చే దారి అటు చిన్నగా కనబడుతుంది కదా, అది వెహికల్స్ వచ్చే దారి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ నడక మార్గమే. ఎలా అయితే సక్సెస్ఫుల్గా మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసాం. మోకాల పర్వతం పక్కన ఫ్లైఓవర్ టైప్ ఉన్నది, ఇది కాలినడక ఉన్నది. కాలినడకే నడుస్తున్నామండి. మోకాల పర్వతం ఎక్కాలి, ఏదైనా ఫుడ్ దొరికితే తినేసి ఎక్కుదాం అనుకుంటున్నాం. చాలా ఆకలి అవుతుంది, 1 గంట దాటేసింది. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ఎక్కువ టైం పట్టింది. అంటే ఆగి చాలా చోట్ల ఆగి వచ్చాం అన్నీ చూసుకుంటా. ఇప్పుడు అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. మీకు సైడ్గా కనబడుతుంది కదా మోకాల పర్వతం, ఇదే ఇక్కడి నుంచి ఎక్కాలి. ఇక్కడ కనబడుతుంది కదండి, ఇదే మోకాల పర్వతం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అలాగా పైకి వెళ్ళడమే. మీకు వెళ్ళే కొద్దీ ఇంక దగ్గరికి వచ్చేసినట్టే శ్రీనివాసుడి దగ్గరికి. ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ ఏదైనా తినేసి బయలుదేరడం, లేకపోతే పైకి వెళ్ళి తినడం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మా వల్ల ఆగలేకపోతున్నాను నేను, అసలు నా వల్ల అవ్వట్లేదు. మోకాల పర్వతం ఎంట్రన్స్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఎక్కడం స్టార్ట్ చేయాలి. చాలామంది అయితే మోకాల పైన ఎక్కుతున్నారు. కొంత దూరం ఎక్కి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి మొక్కులు. కర్పూరం వెలిగించమ్మా. ఇక్కడ నుంచి చాలామంది మోకాల పైన ఎక్కుతున్నారు. కొంతవరకు ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ మీకు ఆటోమేటిక్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ నేను కూడా చూపిస్తా. మొత్తానికి మోకాల పర్వతం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, రండి వెళ్దాం. మావిడి నేను ఎక్కుతున్నాం. ఇది కొంచెం టిపికల్ అయిన కొండ, కాళ్ళు గట్టిగా దొరుకుతాయి. ఇంతవరకు ఎక్కింది, ఇంకా 1000 మెట్లు ఉన్నాయని చెప్తున్నారు. రా మావిడ ఎక్కడానికి ఆలోచిస్తుంది. అంతా కాళ్ళు అవుతున్నాయి. చాలామంది మోకాళ్ళ పైన ఎక్కుతున్నారండి. కోరికలు తీర్చుకోవడం కోసం చాలామంది కోరికలు కోరుకుంటారు కదా, అది ఇక్కడి నుంచి మోకాళ్ళ పైన ఎక్కితే తీర్థమైన ఒక నాంది. చాలామంది ఎక్కుతున్నారు. ఎక్కడ చూద్దాం. అది చూశారు కదా, లేడీస్ కానీ మగవాళ్ళు కానీ అందరూ చాలామంది ఎక్కుతున్నారు. నాకైతే నడిస్తేనే ఆయాసం వస్తుంది. ఇదంతా ఇంకా అంత పైకి ఎక్కాలండి. మోకాల పర్వతం ఎక్కడం అంటే చాలా కష్టంగా ఉంది. నిజంగా చాలా కష్టంగా ఉంది. మా వాళ్ళు అయితే అవ్వట్లేదు, నాకైతే రెక్కలు పట్టేసింది. ఓయమ్మో చాలా అయింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం చాలా బాగుంటుంది. తిరుపతిలో మెట్లెక్కి రావడం అన్నది అసలు అన్బిలీవ్. ఎవరైనా సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒకసారైనా బాగుంటుంది. చూసారా ఎంతమంది ఎక్కుతున్నారు.
మా ఆవిడ కష్టపడి వాటర్ పడుతుంది. ఆర్ఓ వాటర్ చాలా చాలా బాగుంది. ఈ తిరుపతిలో ఎక్కడ కూడా మీరు వాటర్ కొనుక్కోకలేదు. ప్రతి చోట కూడా ఆర్ఓ వాటర్ ఫస్ట్ క్లాస్గా ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఒక బాటిల్ లీటరు 50 రూపాయలు చెప్తున్నారు. ఈ బాటిల్ వేస్ట్, మీరు ఇక్కడే పట్టుకుని తాగొచ్చు, అంతలా ఉన్నాయి. బెస్ట్. కష్టపడి 3200 మెట్లు ఎక్కాం. ఇంకా బ్యాలెన్స్ 350 మెట్లు ఉన్నాయంట. మా వాళ్ళు అవ్వట్లేదు అయితే. ఈ మెట్లు ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఉన్నది. మోకాలు పడతాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావా? ఆయాసం వచ్చేస్తుంది. రా దగ్గరికి వచ్చేసారా? అబ్బాయి ఎటకేళ్ళకి 3550 మెట్లు ఎక్కేసాం. కష్టపడి ఎలాగైతే 6 అవర్స్ పట్టింది. చాలా కష్టపడ్డాం నిజంగానే. ఇంకా చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం గుడికి వెళ్ళిపోవడమే.